అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోనసీమలో ఓఎన్జీసీ పైప్ లైన్ కారణంగా ప్రమాదాలు జరగడమే కాదు, మొత్తం వ్యవస్థనే నాశనం చేసేస్తుంది. ముఖ్యంగా పంటల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంది. ప్రస్తుతం ఇరుసుమండ గ్రామంలో ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం నారుమళ్ళు కొనసాగుతున్నాయి, నారేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇన్సిడెంట్ జరిగినటువంటి పక్కన పొలాలన్నీ కూడా ఈ 2-3 రోజులనే నారైతే వేశారు. దీని ప్రభావంతో కొంత దిగుబడి మీద కనబడుతుంది. ఇక్కడే కాదు, కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రిల్లింగ్ పాయింట్లో చుట్టుపక్కల వల్ల పైప్ లైన్ వెళ్ళడం వల్ల గ్యాస్ లీక్ అవ్వడం కానీ ఏదన్నా కానీ దిగుబడి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు మిగతా పొలాలకి ఇక్కడ ఈ ఓఎన్జీసీ పైప్ లైన్ వెళ్ళే పొలాలకి తేడా ఏంటి, దిగుబడి ఎలా తగ్గుతుందో తెలుసుకుందాం. అన్న, మీ పేరేంటి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవసాయం మీ పొలాల్లో నుంచి ఓఎన్జీసీ పైప్ లైన్స్ వెళ్ళడం వల్ల పంట దిగుబడి తగ్గడం అలాంటివి ఎఫెక్ట్లు ఏమైనా కనబడతాయి? తగ్గుతుంది మామూలుగా. అంటే మా ముందు మీద మా ఆయిల్ లీకేజీ వచ్చేసి మొత్తం మీద మా పంట పాడవుతుంది. లీక్ అవుతుందా బయటికి? మొన్న నుంచి వాటర్ వల్ల డ్యామేజ్ అయిపోయింది. వాటర్ వల్ల తేడా వచ్చింది. అంటే ఇది మామూలుగా మిగతా ప్రాంతాల్లో ఎన్ని బస్తాలు వస్తాయి? ఇప్పుడు మీ పొలాల్లో ఎంత వస్తుంది దిగుబడి? మాది 30-25 అలాగా ఇలాగా ఉందండి. ఇప్పుడు మొత్తం పాడైపోయింది కదండి. మామూలుగా ఇతర ప్రాంతాల్లో అయితే 50 బస్తాలు అవుతాయి. కోనసీమలో 50 బస్తాలు 50 బస్తాలు. అంటే దీని ఇంపాక్ట్ రైతుల మీద బాగా ఉంది, పొలాల మీద బాగుందండి. ఇప్పుడు వరకు అయితే మేమైతే చాలా చాలా నష్టపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ నీళ్ళు రావటం వల్ల మాకు దిగుబడి అయితే రాదు. ఇప్పుడైతే ఎదుగుదల అనేది ఉండదు. ఏమైనా మందులు కొడదామని ఈ వాటర్తో ముందు కొట్టినా కానీ ఆయిల్ వల్ల నాశనం అయిపోతుంది తప్ప దేని మీద దీనివల్ల మాకు నష్టమే తప్ప ఈ ఓఎన్జీసీలు వేయటం వల్ల నష్టపరిహారమే తప్ప మాకైతే ఏమీ లేదు. ఇప్పుడు మేమైతే 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఉడుపులు అయితే ఊడుస్తున్నాం. ఉడుపులు అయితే ఉడిచినా కానీ ఇటు ఇలాగా మమ్మల్ని నాశనం చేసేసి ఇక్కడ నుంచి ఉండొద్దు అనేసి పంపేస్తున్నారు. ఇగో ఈ పక్కన అయితే మాది ఆకుమడి వేసామండి. ఈ పక్కదే ఇది ఆకుమడి వేస్తే ఇప్పుడు మొత్తం ముంచేశారు. ఇప్పుడు దీనికి ఆధారం కూడా లేదు మాకైతే. ఇప్పుడు ఎవరో కూడా సమాధానం చెప్తారు, ఏం చేస్తారో కూడా తెలీదు. ఇదైతే ఇప్పుడు మొత్తం ఇవన్నీ తీసుకుని క్లియర్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎవరు వస్తారో ఎమ్మెల్యేలు వస్తున్నారు తప్ప చూసేసి వెళ్ళిపోతున్నారు. దీనికి నష్టపరిహారం ఏమైనా ఇస్తారో లేదంటే ఏమీ తెలియదు. ధైర్యం అయితే చెప్తున్నారు కానీ ఇప్పుడు మాకు నష్టపరిహారం కానీ ఏమీ లేదు. ఇప్పుడు వరకు కూడా రైతుల దగ్గరికి ఎవరు రాలేదు. రైతుల దగ్గరికి వచ్చి కూడా ఏమీ సమాధానం లేదు. రైతులనే ఎంత దిగజార్చేస్తున్నారు తప్ప ఎవరికి కూడా ఏమీ కూడా లేదు. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం దిగుబడి తగ్గిపోతూ వస్తుంది ఈ ఓఎన్జీసీ పైప్ లైన్ వల్ల. ముందైతే ఈ ఓఎన్జీసీ లేనప్పుడు అయితే 45-50 వరకు పండేది. ఇప్పుడు ఓఎన్జీసీ పైపులు రిగ్గులు వేయటం వల్ల ఇట్ల వల్ల ఆయిల్ లీకేజ్ మొత్తం అన్ని అయిపోవటం వల్ల ఇప్పుడు 45 కాస్త 25 కూడా పండే విధానం కూడా లేకుండా ఉంటుంది. చూస్తేనేమో రైతులందరూ కూడా ఎంతో బాధలు పడిపోతున్నారు. చూడండి, వ్యవసాయం పండిస్తున్నాం కానీ ఎందుకు పండిస్తున్నాం, ఏదో ఉంటున్నాం బతకాలనేసి పండిస్తున్నాం తప్ప మాకైతే దీనివల్ల కూడా నష్టమే ఈ ఓఎన్జీసీ వల్ల. అన్న, ఇప్పుడు గతంలో మీరు 18 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసేవాళ్ళు చెప్తున్నారు. స్టార్టింగ్లో ఎలా ఉండేది పంట దిగుబడి, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు దిగుబడి తగ్గిపోయింది. వాటర్ వల్ల వాటర్ చేంజ్ అయిపోయి తగ్గిపోయింది. పంట వాటర్ రావట్లేదు. పంట అది కూడా ఆకుమడి కూడా మునిగిపోయింది. ఆకుమడి ముంచేశారు. మరి దీనికి పరిష్కారం లేదా? పరిష్కారం ఎవరో రావట్లేదు. ఎవరు చాలా పట్టించుకోలేదు. అసలు ఎవరు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వరకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మరి రైతుల దగ్గరికి అయితే ఎవ్వరూ రాలేదండి. ఇప్పుడు అలా వస్తున్నారు తప్ప అటు చూసి దిగుబడి తగ్గిపోతుందని తెలిసే వ్యవసాయం చేస్తున్నారు. మరి ఏంటి మీ పరిస్థితి? ఇంకంతే. ఇది ఒక చిన్నప్పటి నుంచి మాది ఒక వృత్తి. ఇది ఇంకా చెయ్యాలి తప్పదు కాబట్టి మేము బతకాలంటే బయటికి వెళ్ళి మాకు అస్సలు బతకడానికి ఆధారం లేదండి. మేము కూలి పని చేసుకుని బతకాలండి. 8 సంవత్సరాల వయసు నుంచి నాకు కూలి పని తప్ప రెండో పని తెలియదండి నాకు. మీరు గమనిస్తున్నారమ్మా దిగుబడి తగ్గిపోవడం? మొత్తం ఏమీ లేదండి. అసలు ఏది ₹10 లాభం వచ్చేది లేదండి వ్యవసాయానికి. రైతుకి అయితే మట్టి చాలా నష్టం అండి. ఎందుకంటే తప్పదని మా చేత వాళ్ళు చేయించున్నారు. ఎందుకంటే మేము బ్రతకాలని వాళ్ళు చేయించున్నారు పని. మాకు ఎందుకంటే ఇంటికాడ ఉండి నేను 5 బిడ్డలను పెంచుకోవాలండి. భర్తను కోల్పోయాను, అల్లుండి కోల్పోయాను. నాకెవ్వరో లేరు. ఆడపిల్లల్ని తీసుకుని అలో లచ్చమంట వెళ్ళాం. మాకు చెప్పిన వాళ్ళు కూడా లేరండి. మంట వచ్చేదాకా ఎక్కడే ఉన్నాడు. మేము మాకు ఇన్ఫర్మేషన్ అక్కడే కొట్టేసానండి సారు. నేను అక్కడే కొట్టేస్తున్నానండి. 1 గంట దాకా అక్కడ కొట్టేస్తున్నానండి. ఇంత ఇన్ఫర్మేషన్ తెలియలేదండి మాకు.